రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. అండ్ మరి అలా చూసుకుంటే నరసింహనాయుడు కూడా చాలా బాగా ఆడింది, అద్భుతమైన సినిమా అది కూడా. మరి అంటే జనరల్గా మీరు స్క్రిప్ట్స్ రాసేటప్పుడు ఆ హీరోను ఊహించుకుంటూ ఈ హీరోకి ఇలానే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆ మైండ్ లో పెట్టుకుని రాసుకుంటూ ఉంటారా? ఓకే, అంతే. ఇప్పుడు అట్లా ఎంఎస్ రాదమ్మా, ఎంఎస్ రాజ్ సినిమాలు మనసంతా నువ్వే, వర్షం తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఎంత మంచి సినిమాలు సార్ అసలు. ఒక్కడు అన్ని ఒకటే టైంలో దగ్గరగా వచ్చాయి, అన్ని కూడా సూపర్ హిట్స్ మూవీస్. సార్ మీరు అసలు ఎన్నో మూవీస్ చేశారు కదా, ఎన్నో కథలు ఇచ్చారు. కానీ మీరు ఇచ్చిన మూవీస్ అన్నిట్లో కూడా ఎలాగో ఫేవరెట్ హీరో ఎవరు అంటే మీరు ఖచ్చితంగా నాకు చెప్పలేదు, చిక్కు ప్రశ్న అని వదిలేశారు. కనీసం మీరు చేసిన మూవీస్ అన్నిట్లో ఎక్కువ రాసింది మేము కృష్ణ గారికి, చిరంజీవి గారికి. ఓకే, మరి కృష్ణ గారికి, చిరంజీవి గారికి. కానీ వీళ్ళిద్దరిలో ప్రతి ఒక్కరికి మనసులో ఒక ఫేవరెట్ అనే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంటే నాకు ప్రాణం అన్నట్టు. ఇప్పుడు మీరే చెప్పారు ఎన్టీఆర్ గారు అంటే మీ బ్రదర్ కి చాలా ఇష్టం అని చెప్పేసి. అలాగే మీకు ఇష్టమైన హీరో సోహన్ బాబు ఉన్నాడు. సోహన్ బాబు సినిమా మేము డైరెక్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి చాలా మూవీస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నో రిలీజ్ అయ్యాయి. ఏ మూవీ రిలీజ్ చేసినా కానీ పాన్ ఇండియా మూవీసే అని చెప్పేసి అంటున్నారు. సో వాటి గురించి ఎందుకు అవి పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కదా, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? పాన్ ఇండియా అంటే వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఇది వరకు వైభవం మళ్ళీ రాదమ్మా. థియేటరు, జనం కొట్టుకోవటం, చెమటలు పట్టుకోవటం. నేను నేలలో ఉండి చూసా. నేల టికెట్ కూడా వెళ్ళారా మీరు? ఎన్టీ రామారావు సినిమా ఏదో మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్, అక్కడే వస్తుండేవారు. అబ్బా అంతే నేల. ఆ తర్వాత నాకు అదొకటి చెప్పాలి, నేల టికెట్లు సతీసుతో ఏదో సినిమా చూస్తుంటే మా ఎస్ఎస్ఎల్సి రిజల్ట్స్ వచ్చినాయి, పేపర్లో పడే ఆ రోజుల్లో తెలుసా, 10th క్లాస్. అది మా వీరంకలాకు, మా ఊరు బేడూరు. చంద్రమోహన్ మా ఊళ్ళో చదివాడు నాతో పాటు. చంద్రమోహన్ గారా? ఇద్దరు బెంచిపేటలు. ముందు మీరు పాన్ ఇండియా మూవీస్ కి వేటికైనా మళ్ళీ మీరు స్క్రిప్ట్ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా మీకు? అలా చేయొచ్చు. చేయాలంటే ప్రొడ్యూసరు ఉండాలి. నాకు ఎంఎస్ రాజు మంచి ప్రొడ్యూసరు. ఎంఎస్ రాజు గారు అంటే మీరు మనసంతా నువ్వే ఇవన్నీ తీశారు కదా ఎంఎస్ రాజు గారితో. సార్ మనసంతా నువ్వే సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మనసంతా నువ్వే సినిమా హీరో ఉదయ్ కిరణ్ గారితో మీకు మంచి అనుబంధం ఉందా? ఎలా? అసలు సినిమాలని మేమే, ఉదయ్ కిరణ్ సినిమాలు అతను ఆత్మహత్య చేసుకునే వరకు అన్నీ మేమే. అది అసలు ఎలా ఉండేవారు సార్ ఉదయ్ కిరణ్ గారు? ఎలా ఉండేవారు? చాలా బాగుండేవాడు. నేనే కష్టం ప్రొడ్యూసర్ ఏం రత్నం అడ్వాన్స్ తీసుకొచ్చాడు. తీసుకోవాలంటే అమ్మో అంటే భయం. అలా ఉండేది అతనికి. ఎందుకు సార్ భయం? ఎందుకు? ఏంటో అంటే ఆ భయమే అతన్ని చంపేసింది. తర్వాత అనుకున్నా అంత అది వంశపారంపర్యంగా. అంటే ఏమై ఉంటుంది సార్ ఉదయ్ కిరణ్ గారు అలా చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? వాళ్ళ కుటుంబంలో ఎవరో చెప్పారు, వాళ్ళ ఫాదర్ ఎవరు అట్లా కాశీకి వెళ్ళి అది గంగలో అయ్యింది వాస్తవాలు మనకు తెలియదు, చెప్పుడు మాటలు. కానీ మీరు మనసంతా నువ్వే అతను మూవీస్ అన్ని కూడా మీరే ఇచ్చారు కథలు అని చెప్తున్నారు కదా, మీతో అతను ఉండే విధానం కానివ్వండి లేకపోతే చాలా బాగుండు. అస్సలు నీ స్నేహం. శ్రీరామ్ చేశారు మీరు అతనితో, శ్రీరామ్ మూవీ చేశారు, శ్రీరామ్ కి అవార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ నీ స్నేహం అండ్ మనసంతా నువ్వే ఎన్నో సినిమాలు మీరు ఇచ్చినవి, ప్రతి కథ కూడా అతనికి ఎంతో మంచి విజయాన్ని ఇచ్చింది. సో మీతో చెప్తూ ఉండేవారా, మీతో వర్క్ చేసిన ప్రతిసారి కూడా నాకు మంచి హిట్స్ పడుతున్నాయని చెప్పేసి? ఎలా అనిపించింది సార్ అతను అలా చేసుకుంటారు అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఊహించని విధంగా అతను అలా చేసుకోవడం జరిగింది కదా ఒక హీరో. అతను సడన్ గా ఎందుకు సార్ అతను అంత పెద్ద హీరో కదా, రంగనాథ్ గారు, అది అంటే ఆయన కేవలం ఆయన ఎలా అంటే ఇంట్లో ఆయన భార్య కాలం చేయడం తోటి ఖైదీలు అతనిగా. అవును, ఖైదీలు అతనే, పోలీస్
వెళ్ళి పట్టుకోపోదు. కానీ ఎందుకు సార్ అంటే ఇండస్ట్రీలో చాలా తెలివిలాడు కూడా, మరి ఏదో అసంతృప్తి అంటే ఆయన చెప్పారు ఎలా అంటే నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ కాల్ అని చెప్పేసి. ఎందుకంటే ఇంట్లో ఆయనకి ఎవరు లేరు, ఆయన ఒక్కరే అలోన్గా ఉండడం. సో దానివల్ల ఏంటంటే ఆ అలోన్నెస్ అనేది ఆయన భార్య లేకపోవడంతో అలోన్నెస్ పెరిగిపోయి ఆయన అలా చేసుకున్నారు. కానీ ఉదయకిరణ్ విషయంలో అలా కాదు కదా, తనకి కొత్తగా పెళ్ళయింది, పెళ్ళై కేవలం ఒక 2 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. కానీ ఒక రేంజ్ లో వెళ్తున్న ఉదయకిరణ్ సడన్ గా సినిమాలు లేకుండా అవడానికి కారణం ఏంటి సార్? సినిమాలు ఉండేయమ్మా, ఆ లవ్ అఫేర్ ఏదో అయి ఉంటుంది. వీడు అంటే హీరో అనగానే ప్రజలు గోకుతారు. ఆ అమ్మాయి డౌట్ పడింది అనుకోండి, వీడు సహించలేకపోవచ్చు, అవచ్చు కదా. అంటే అవన్నీ ఊహలు, ఫ్యాక్ట్స్ కాదు. కానీ చాలా బాధపడి ఉంటారు కదా అతను అలా చేసుకోవడం. ఎందుకంటే మా చేతుల్లో వచ్చిన కుర్రాళ్ళు వీళ్ళంతా. నిజంగా మీ బిడ్డల్లా అనిపిస్తారేమో కదా వీళ్ళందరూ. ఎందుకంటే మీ చేతులతో వాళ్ళని మీరు పైకి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలు అన్న భావన మీలో ఉంటుంది, అంతే కదా సార్? ఓకే. అండ్ ఇంకా ముందు ముందు మీ దగ్గర నుంచి ఏమైనా సినిమాలు వచ్చే అంటే ఏమైనా కథలు వచ్చే అవకాశం ఉందా? అంటే నా కృష్ణవంశీ అంటే తేజ అంటే ఇష్టం. వీళ్ళు మాట వినరు. వాళ్ళకి అంటే వాళ్ళు ఏమనుకుంటే అదే అద్భుతంగా తీస్తారు. వాళ్ళతో ఏమైనా ఉంటే చెబుదామని ఈలోగా పవన్ కళ్యాణ్ని మీట్ అవుదాం అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటున్నారా? అంటే దేని గురించి? సినిమా రాశా, రెడీ చేశా స్క్రిప్ట్, వెళ్ళి వినిపిద్దామని. నాకు బాబు నంబర్ అంటే పరిస్థితి బాగాలేదని కూర్చున్నా. అంటే వాళ్ళకి తెలియదు కదా, అదేంటి వినిపిస్తానంటే రాలేదు అనుకుంటారు. వినిపించడం కూడా ఇట్లా ఆగుతున్నా, డైలాగ్ చదువుతుంటే చూసారు ఆగే. సో ఇట్లా. సో మీ దగ్గర ఇప్పటికీ కూడా పలానా హీరో అని చెప్పేసేసి ఆ హీరో గురించి ఆలోచించుకుని కథలు ఇప్పటికీ రాస్తున్నారు మీరు? ప్రభాస్ దేవి అందుకే వెళ్దాం అనుకుంటున్నా. రేపు 2-3 రోజులు ప్రభాస్ ఆ సినిమా చేస్తున్నాడు, వైజయంతి మూవీస్ అది చేస్తున్నాడు. వైజయంతి మూవీస్లో వేణుదాసం, అగ్నిపర్వతం ఏంటి అక్కడే అసలు గొప్ప గొప్ప సినిమాలు సార్ అవన్నీ. వాటి గురించి మాట్లాడడానికి కూడా అంటే మాకు తెలియనితనం వల్ల ఏమో అన్నీ మాకు ఎప్పుడెప్పుడు సినిమాలు తెలియవు. కాకపోతే మీ ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నో అవార్డ్స్ చూసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే మీ గురించి మాకు తెలిసింది గోరంతే, కానీ వెనకాల పెద్ద పర్వతం ఉంది, అది మేము తెలుసుకోలేకపోయాము. అంటే చిన్న విషయం కాదు సార్, ఎంతో కృషి కదా సార్. అంటే మీరు మీ కొడుకు రాజు కొడుకు రాజు, కానీ కవి కొడుకు కవి కాదు, నటుడు కొడుకు నటుడు చాలా మంది అయ్యారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు వాళ్ళే ఉన్నారుగా. కనుక నటుడు మనోడు అవ్వాలి అని కోరుకుంటున్నా.